ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విద్యా సంస్థలో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యా బోధన చేసేందుకు మోతీ మహల్ను పునర్నిర్మించనున్నట్లు గజపతిరాజు తెలిపారు. విజయనగరం కోటలో గతంలో ఉన్న మోతీ మహల్ స్థానంలో 12.75 కోట్ల రూపాయలతో కొత్త భవనం ఏర్పాటు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి హంగులతో సిద్ధమైన మహల్ను అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సుమారు 2000 మంది విద్యార్థులకు బోధన సాగేలా అత్యాధునిక సౌకర్యాలతో గదులను తీర్చిదిద్దారు. నూతన భవన నిర్మాణం కోసం కృషి చేసిన వారందరికీ గజపతిరాజు అభినందనలు తెలిపారు. ఈ కోటకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నుంచి మనం స్ఫూర్తి తీసుకొని భావితరాల కోసం కృషి చేయాలి. అది చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కలకల మళ్ళీ ఆడుతుందని, మళ్ళీ మన విజయనగరానికి కోట పనికి వస్తుందని, ప్రజల భవిష్యత్ గురించి పనికి వస్తుందని ఆ దేవుడు కర్ణించాలని నా ప్రార్థన. ఈ మధుర స్మృతులు మా జీవితాల్లో మాతో ఉండిపోతాయని అనుకుంటాను. మీరందరూ సహకరించి మన అందరి భవిష్యత్తు కోసం మనం కలిసికట్టుగా కృషి చేయాలి. ఇది మా